హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు గదా! ఈరోజు నేను చూయించే వంటొచ్చేసి పూరి ఆలూ కర్రీ అండి. ఈ ఆలూ కర్రీ అనేది మనకి ఇంట్లో చేసుకున్న హోటల్ స్టైల్‌లో రావాలి అంటే అండ్ పూరీలు కూడా చూసారు గదా! బెలూన్‌లాగా పొంగినాయి. ఈ విధంగా మీకు కూడా క్రిస్పీగా బాగా పొంగాలి అంటే నేనేమేమి ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేశాను అండ్ టిప్స్ ఏమి ఫాలో అవుతున్నాను అవన్నీ చెప్తానండి. నేను చేసేటప్పుడు నాకు ఏమి ప్రాబ్లమ్స్ వచ్చినాయో అవన్నీ నేను టిప్స్‌గా మీకు చెబుతూ ఉంటానండి. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్లోకి వెళ్ళి ఇంకా ఉన్న వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి. అండ్ ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అండ్ ఛానల్‌కి సపోర్ట్ చేయండి. కర్రీ చూసారు గదా! చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది. అండ్ మనకి హోటల్‌లో ఏ విధంగా అయితే వస్తుందో అదే పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే వస్తుందండి. నేను యూజ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ అండ్ కొలతలైతే నేనైతే చెప్తానండి. ఆ విధంగా యాజ్ ఇట్ ఈస్‌గా మీరు కూడా చేస్తే మీకు కూడా ఇంత పర్ఫెక్ట్‌గా ఎప్పుడు చేసిన ఒకటే స్టైల్‌లో వస్తాయండి పూరీలు కూడా. ముందుగా నేనైతే కుక్కర్‌లో పొటాటోస్‌నైతే బాయిల్ చేస్తున్నానండి. కొద్దిగా పెద్ద సైజు ఉన్నప్పుడు ఇలా 2, 3 పీసెస్‌గా కట్ చేసుకుంటే మనకి ఈజీగా కుక్ అవుతాయి పొటాటోస్ అనేవి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని 1 కప్ వాటర్ వేసి 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి. చూస్తున్నారు గదా! ఈ విధంగా కొద్దిగా మనకి సాల్ట్ ఎక్కువ అవసరం లేదండి. లైట్‌గా వేసుకుంటే సరిపోతుందనమాట. 2 విజిల్స్ వచ్చిన తర్వాత పీల్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పూరి కోసము నేను 1 కప్ గోధుమ పిండి తీసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వ. ఇది మనము 2 టేబుల్ స్పూన్స్ అయినా తీసుకోవచ్చు క్రిస్పీనెస్ కోసమండి. దీంట్లోకొచ్చేసి చిటికెడు సాల్ట్, చిటికెడు షుగర్ కూడా యాడ్ చేస్తున్నాము. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పిండిని మొత్తాన్ని నీట్‌గా, స్లోగా, గట్టిగా కలపకూడదండి. పైపైన కలుపుకుంటే మనకి పూరీలనేవి చాలా సాఫ్ట్‌గా వస్తాయి. అవి కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలండి. నాకైతే నేను తీసుకున్న కప్పుతోనే 1 కప్పు దాదాపుగా సరిపోయింది. మీరు పిండిని బట్టి కూడా ఉంటుందండి. ఎంత వాటర్ అది పీల్చుకుంటుందనేది. మనం ఇట్లా ముద్ద చేసుకున్న తర్వాత ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మెత్తగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే కొద్దిగా ఇంకా సాఫ్ట్‌గా అవుతుందనమాట పిండి. ఈలోపు పొటాటోస్ కూడా పీల్ ఆఫ్ చేసుకొని సైడ్‌కి పెట్టుకోవాలండి. స్టవ్ పైన బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీంట్లో తాలింపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నామండి. పచ్చిమిర్చే దీంట్లోకి కారం అండి. మీకు కావాలి ఎక్కువ కావాలి అంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. ఈ ఈ కర్రీ కోసము ఇలాగే కట్ చేయాలి. పొడవుగానే కట్ చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని ఆనియన్స్‌ని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ లైట్‌గా మెత్తపడితే సరిపోతుందనమాట. కొద్దిగా ఫ్లేవర్ కోసం అల్లం పేస్ట్ అయితే యాడ్ చేశాను నేనిక్కడ. ఆనియన్స్ డ్రైగా ఏమి ఫ్రై అవసరం లేదు. కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే హోటల్స్‌లో అయితే ఆనియన్స్ అనేవి మనకి బాగా కనిపిస్తూ ఉంటాయి గదా! ఆ విధంగా ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు పొటాటోస్‌ని మ్యాష్ చేసుకొని వేసుకున్నాను. నేనైతే చేత్తోనే మ్యాష్ చేసుకొని వేసేసానండి డైరెక్ట్‌గా. మీరు మ్యాషర్ యూజ్ చేసుకొనైనా చేసుకోవచ్చు. ఇవి మ్యాష్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా కలిపేసుకోండి. ఎక్కువ టైం అయితే పట్టదు. ఇది నేను 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వాటర్‌లో ముందుగానే మిక్స్ చేసి పెట్టానండి. శనగపిండి అనేది తొందరగా ఉండలు కడుతుందండి. అలా కట్టకుండా ఉండాలంటే మనం ముందుగా వాటర్‌లో మిక్స్ చేసుకొని యాడ్ చేసుకుంటే బాగా మనకి సాఫ్ట్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు వాటర్ మొత్తం పొటాటోస్ పీల్చేసుకున్నాయి కదా! మనము ఇప్పుడు మీడియం సైజ్ గ్లాస్‌తో ఫుల్‌గా వాటర్ వేసాము. ఈ వాటర్ అనేది మన కన్సిస్టెన్సీని బట్టి మనకి వాటర్ థిక్ గ్రేవీ కావాలంటే లైట్‌గా కొద్దిగా వాటరే యాడ్ చేసుకోండి. లూజ్ గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ యాడ్ చేసి కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకోండి. కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే అంత కర్రీ అనేది చాలా ఫ్లేవర్ వస్తుందనమాట. అవి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక పొంగు రాంగాల్నే దించేసుకోవాలండి. ఇప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ అనేది ఎక్కువ యాడ్ చేయరు ఈ కర్రీకి. మనం పొటాటోస్‌లో ఆల్రెడీ వేసాము. సో, ఆనియన్స్‌లో కూడా వేసాం కాబట్టి, ఇప్పుడు నేను లాస్ట్ మినిట్‌లో వేసాను. చెక్ చేసుకొని ఎంత పడుతుంది అనేది.
చూసారు గదా! ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆరిపోయినప్పుడు ఇంకా కొద్దిగా గ్రేవీ అనేది టైట్ అవుతుందనమాట. ఈ విధంగా ఎందుకంటే శనగపిండి కాబట్టి దించేసుకొని ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు పూరి అయితే చేసేద్దాము. మీడియం సైజ్ పూరీస్ చేస్తున్నాను చూస్తున్నారు గదా! ఇక్కడ ఈ సైజులో అయితే మనకి పర్ఫెక్ట్‌గా మీడియం సైజులో వస్తుంది. పిండి గూడా చాలా సాఫ్ట్‌గా అయింది చూసారు గదా! ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని పూరీలు చేద్దామండి. ఈ పూరి చేయటానికి నేను ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. కొద్దిగా 3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని పూరీలైతే ఒత్తుకోవాలండి. స్లోగా దాన్ని అన్ని వైపుల నుంచి తిప్పుకోకుండా పైన ఒత్తుకుంటూ షేప్ వచ్చేటట్లు పైకి, కిందకి అంటూ ఉండాలండి. ఇవి తొందరగా మనకి షేప్ అనేవి పర్ఫెక్ట్‌గా రావు. పిండి వేస్తే బాగా వస్తాయి. కానీ పిండి వేయటం వల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కువగా వేస్టేజ్ అవుతుందనమాట. సో, ఎక్కువగా మనకి ముందుకి, వెనక్కి తిప్పకుండా ఫ్రంట్, బ్యాక్‌కి అంటూ షేప్ చేసుకోవాలండి ఈ విధంగా. ఈ విధంగా అన్నీ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు ముందుగానే బాండీలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో కొద్దిగా పిండి వేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి పూరీలు బాగా రావాలి అంటే ఎక్కువ హీట్ ఉండాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇలా బాగా హీట్ అయిన ఆయిల్‌లోకి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పూరీలను వేద్దామండి. ఈ పూరి వేయగానే గంటెతో బాగా ఇలా నొక్కుతూ పైన అంటూ ఉంటే మనకు పూరి అనేది పొంగుతుందండి. లేకపోతే ఆయిల్‌ని దానిపైన ఇట్లా పోస్తూ ఉన్నా గాని పూరి అనేది పొంగుతుందనమాట. మనం షుగర్ కూడా వేసాం కాబట్టి పూరీలు బాగా పొంగి క్రిస్పీగా వస్తాయండి. చూస్తున్నారు గదా! 2 వైపులా బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీ పూరీలనేవి రెడీ అవుతాయండి. చూసారు గదా! మళ్ళీ ఆయిల్ ఇమ్మీడియేట్‌గా వేయకుండా కొద్దిగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వేస్తేనే మళ్ళీ నెక్స్ట్ పూరి అయినా పొంగుతుందండి. వెంటనే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అని పూరీలు వెంటనే వేయకూడదండి. కొద్దిగా ఒక 2 మినిట్స్ గ్యాప్ తీసుకుంటే ఆయిల్ అనేది మళ్ళీ హీట్ అవుతుంది. అప్పుడు సెకండ్ పూరి వేసుకుంటే మళ్ళీ మనకి ఇదే సేమ్ పూరిలాగా పొంగుతుందనమాట. బెలూన్‌లాగా వస్తుంది. లేకపోతే మనకి సెకండ్ నుంచి మంచిగా రావన్నమాట. ఎక్కువ హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ప్రతి పూరికి కూడా హీట్ అనేది రావాలన్నమాట. అప్పుడే మనకి పూరీలనేవి మంచిగా పొంగుతాయి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకొని మనం సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. బయట పూరి కావాలనే అడగరనమాట. ఇంట్లో పూరీలకే ప్రిఫర్ చేస్తారు. మనం హెల్తీగా కూడా చేసాము. బయట పూరి అయితే మైదా యూజ్ చేస్తారు. మనము గోధుమ పిండితోనే చేసాం కాబట్టి చాలా టేస్టీగా, హెల్తీగా ఉంటాయండి. మీరు కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అయ్యి మీకెలా వచ్చింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.